పెద్దలందరికీ నమస్కారం. యజ్ఞోపేతం చిలపదారు నుంచి ఎలా చేయాలో ఇంకో విధానం చూపిస్తాను చూడండి. మొదట ఏం చేయాలంటే ఎడం చేతికి 2-3 బెత్తులు తీసుకుని ఆ తర్వాత కుడి చేతితోటి చూడండి ఆ వేలికి చూపు వేలికి కొద్దిగా దారాన్ని అలా పెట్టుకుని 2 పొరల మీద కుడి చేతికి చుట్టాం. ఇదేం లెక్కలేదు, దీనికి ఇంకా లెక్క స్టార్ట్ అవ్వలేదు. చుట్టిన తర్వాత మళ్ళీ ఇప్పుడు ఎడ చేతిలో ఉందని చూడండి మడిచి 3 పొరలు ఒక చోటకు వస్తాయన్నమాట. అంటే చూడండి ఒక మెలత వేసింది, ఒక డైరెక్ట్, ఆ మూడింటిని ఇలా పట్టుకుని ఇప్పుడు ఎడం చేతికి లెక్క పెట్టుకోండి. 1 2 ఒక పూర్తి రౌండ్ తిరిగితే 1 అనమాట. అలా 96 లెక్క పెట్టుకోవాలి. చూడండి ఇప్పుడు ఇక్కడ మనం ఇందాక వేలుకి తగిలించాం కదా, దాన్ని తీసుకుని చూడండి ఇక్కడికి వచ్చిన తర్వాత దాంతో 3 రెగ్యులర్ పొరను పట్టుకోవడం, మడత తీసుకుని ఇలా తీసుకోవడం, ఆ దారాన్ని ఇలా పొరవడం, అలా మడతేయడం, ఇలా తీయడం. సాధారణంగా ఇది కొద్దిగా అర్థం అవడం కష్టమే దీంట్లోనూ, కానీ ప్రత్యక్షంగా వచ్చినప్పుడు బాగా అర్థమవుతుంది. అందుకే అందరికీ నేను చెప్పేది ఒకటే, ఎప్పుడో ఒక వీలు చేసుకుని నా దగ్గరికి రమ్మని, వచ్చినట్లయితే నేను చూపిస్తానని. అంటే ఇప్పుడు ఎడం చేతికోసారి కుడి చేతికోసారి ఎడం చేతికోసారి తీసుకోక్కర్లేకుండా డైరెక్ట్గా ఎడం చేతికే 3 పొరలని కూడా తీసుకుంటాం అనమాట. ఎడం చేతికే 3 × 96 బెత్తుల దారం వచ్చేస్తుంది అనమాట. చూడండి దీనిగా అలా పట్టుకోవడం, ఇలా వేలు బటన్ వరకు మడతని 3టిని కలిపి చుట్టేసుకోవడం, మళ్ళీ దీన్ని ఇలా లాగడం, మళ్ళీ దారాన్ని పట్టుకోవడం, ఇలాగ చూసారా, ఇలాగా అలా దారాన్ని పట్టుకోవడం, 3 వస్తాయి. 3 పొరలు కలిపి ఎడం చేతి చుట్టుకుంటూ ఉండడం. ఇది లెక్కెట్టుకుంటూ ఉండాలి, ఎడం చేతి చుట్టినది లెక్కెట్టుకుంటూ ఉండాలి. అది 96 బెత్తులు లెక్క పెట్టుకోవాలన్నమాట. అలా 96 బెత్తులు లెక్క పెట్టుకుంటే 3 పొరలుగా 96 బెత్తులు మనకి వస్తుందన్నమాట. మూడు పొరలుగా 96 బెత్తులు వచ్చిన తర్వాత అప్పుడు ఆ దారాన్ని తెంపేసి కണ്ಣಿని పక్కన పెట్టేసుకోవాలి. పెట్టేసిన ఇప్పుడు 3 పొరలు 3 × 96 బెత్తులు ఏకతంతు, అంటే ఒకటే దారం వచ్చిందనమాట. ఇప్పుడు మనకి 3 పేటలుగా వచ్చింది, 3 పొరలుగా. ఇప్పుడు ఈ మూడింటిని కలిపి చూడండి, పొలాటి స్విచ్ని అవసరాన్ని పెట్టుకుని చూడండి మన వైపు నుంచి దారాన్ని ఎక్కించాలి. దీన్ని మన వైపు నుంచి దారాన్ని కండికి ఎక్కించాలన్నమాట. చూడండి ఇలా 2-3 రౌండ్లు చుడితే అది పట్టుకుంటుంది అనమాట. పట్టుకున్న తర్వాత అలా ఇప్పుడు చూసారా నేను ఎలా చూపించానో అలా తిరిగే విధంగా పొలాటి స్విచ్ని నొక్కోవాలన్నమాట. పొలాటి స్విచ్ని ఒకవైపు నొక్కితే ఒకవైపు తిరుగుతుంది, ఇంకోవైపు నొక్కితే ఇంకోవైపు తిరుగుతుంది అనమాట. ఇప్పుడు నేను చెప్పిన దానికి ఇటువైపు తిరగాలన్నమాట. ఇదిగో ఇలాగ మళ్ళీ ఇప్పుడు మనం తీసుకునే 96 × 3 పొరల యొక్క ఏకతంతుని ఇలా పురిపెట్టుకోవాలి. చూడండి పురిపెట్టుకోవడానికి ఏం లేదు, ఇది వదిలితే తిరుగుతుంది, పట్టుకుంటే ఆగుతుంది. చూడండి ఇలా దారిని తీసుకోవడం, దీన్ని వదలడం, వదిలితే తిరుగుతూ ఉంటుంది. తిరుగుతూ ఉండగా ఒక్కోసారి 12 volts మోటార్ కాబట్టి బాగా హెవీగా వాడిన తర్వాత ఒక్కోసారి కొద్దిగా కదిలిస్తే తిరుగుతూ ఉంటుంది అనమాట. అది అన్నిసార్లు అవ్వదు. మళ్ళీ చూడండి అలా వేలు అడ్డు పెడితే దానంతా అదే చుట్టేసుకుంటుంది. మళ్ళీ దారం వదిలేం, చెయ్యి వదిలేను, చెయ్యి వదలగానే తిరుగుతుంది. తిరుగుతున్నప్పుడు పురి పడుతుంది, ఎడం వైపు తిరగాలన్నమాట. ఇది ఇలా మొత్తం తాలిపి వేసుకున్న తర్వాత మళ్ళీ దీన్ని 3 మడతలు పెట్టాలన్నమాట. అది ఎలా పెట్టాలో చూపిస్తాను, జాగ్రత్తగా చూడండి. పాలు పెట్టి వేసినప్పుడు కదా పైనుంచి వస్తుందండి. పైకి తీస్తే అందంగా వస్తుంది. క్లోజప్ నుంచి ఫాస్ట్ బ్యాక్ వెళ్ళి దీని రాదండి. వెళ్ళినప్పుడు అలా వెనక్కి వెళ్ళి మొత్తం చూపించు, మెల్లగా వెనక్కి నడుస్తూ కెమెరాని కలపకుండా. మొత్తం కొడుతుందా దాకా
ఇదిగో ఇప్పుడు పూర్తి అయిపోయింది కదా. పూర్తి అయిపోయాక ఈ దారాన్ని మళ్ళీ ఎడం చేతికి ఒక 4, 5, 10 బెత్తులు వేసుకోవాలంటే సుమారు ఒక 20, 22 ఆ రేంజ్లో ఉంటుంది అన్నమాట ఇది. నేను సాధారణంగా ఒక 20 బెత్తులు తీసుకుంటాను. తీసుకున్నాక మళ్ళీ ఎడం చేతికి చూడండి, కుడి చేతి బట్టన్ చూపు వేరుకు ఇలా పెట్టుకుని ఈ మడత మీద 2 పొరలుగా మళ్ళీ దీన్ని వదులుతూ, అంటే ఇప్పుడు 2 పొరలు వస్తుంది అన్నమాట ఇది. ఈ 2 పొరలు వచ్చిన తర్వాత ఇది పూర్తయిన తర్వాత 3 పొరలకు తీసుకోవాలన్నమాట. చూడండి ఎలా తీసుకున్నాను, జాగ్రత్తగా పరిశీలించండి, అర్థమవుతుంది. ఇందులో పెద్ద కష్టమేం లేదు. ఈ ఎడం చేతిలో దారం మొత్తం వచ్చేసింది కదా. వచ్చేసిన తర్వాత ఇప్పుడు ఈ మూడింటిని మళ్ళీ మెడత వేసి మూడింటిని కలిపి ఏకంగా తీసుకుని, చూసారా, ఇప్పుడు దీన్ని మళ్ళీ ఎడం చేతికి పెట్టుకుని ఇప్పుడు ఇంకా లెక్కతో పని లేదు. ఒకసారి లెక్క మొదటే, ఇంకా తర్వాత లెక్కతో సంబంధం లేదు. ఇదిలా చుట్టుకుంటూ వెళ్ళిపోవాలన్నమాట. ఈ చుట్టుకుంటూ వెళ్ళేటప్పుడు ఇందాకట్లాగే మళ్ళీ ఆ చూపు వేలకి మెలత పెట్టాను చూసారా కలిసిపోకున్నాను, దాంతో ఇప్పుడు కండి నుంచి వస్తున్న దారాన్ని మడతలో కలుపుకుంటూ ఉండాలన్నమాట. అది ఎలా కలుపుతాం చూడండి, అలా పట్టుకుంటే చాలు. అలా పట్టుకుని ఈ 3 పొరలు కలిపి తీసుకుంటాం. మళ్ళీ దీన్ని ఎలా లాగి మళ్ళీ ఇలాగా, చూసారా. అయితే ఈ ప్రక్రియ చిరప దారంతో మాత్రమే కుదురుతుంది, అంటే కంపెనీ దారంతో. మనం ఉడికిన దారంతో ఇలాంటి ప్రయత్నం చేస్తే సాధారణంగా పెరిగిపోతుంది. ఎందుకంటే మనం ఉడికిన దారానికి రకరకాల పురులు ఉంటాయి. ఆ రకరకాల పురులు ఉండడం వల్ల మనం ఇలాంటి ప్రయోగం చేసామంటే అది కాస్త తెగిపోతూ ఉంటుందన్నమాట. అందుకని దాంతో కుదరదు. చిరప దారంతో మాత్రమే ఈ ప్రక్రియ కుదురుతుంది. ఇది కొద్దిగా వేగంగా అయ్యే విధానం అన్నమాట ఇది. ఇలా కనుక తీసుకున్నట్లయితే మన మెషిన్ సహాయంతో కనుక తాల్పులు కనుక చేసుకుంటున్నట్లయితే సుమారు ఒక అరగంటలో ఒక యజ్ఞోపేతంకి సంబంధించిన పూర్తి అయిపోతున్నారు. సరే, 3 పొరలు పూర్తయిపోయా. ఇప్పుడు ఇందాక తిరుగుతున్న దానికి వ్యతిరేకమైన దిశలో ఈ కండి తిరగాలన్నమాట. అందుకని పొలారిటీ స్విచ్ని మళ్ళీ నొక్కోవాలి. చూడండి, పొలారిటీ స్విచ్ని, ఈ పొలారిటీ స్విచ్కి 3 స్టేజ్లు ఉంటాయన్నమాట. ఆ చివరి స్టేజు, మధ్య స్టేజు, చివరి స్టేజ్. రెండో వైపుకి తిప్పేసిన తర్వాత ఇప్పుడు ఇందాక మనం మన వైపు నుంచి ఎక్కించాం కదా, ఇప్పుడు రెండో వైపు నుంచి ఎక్కించాలన్నమాట దారాన్ని. అంటే మన వైపు నుంచి కాకుండా బయట వైపు నుంచి ఎక్కించాలి దారాన్ని. చూసారా, జాగ్రత్తగా పరిశీలిస్తే అర్థమవుతుంది. ఇందులో కష్టమేమీ లేదు. మీకు అంతగా ఇబ్బంది ఉందంటే రాజమండ్రి రాజమహేంద్రవరం రూరల్ కార్యదర్శి వారి సీతారామ అగ్రహారంలో ఉన్న మా ఇంటికి రండి, చక్కగా మీకు నేను చూపిస్తాను. మా ఇంటికి వచ్చి పూర్తిగా నేర్చుకోవచ్చు. మీకు ఇంకా ఏదైనా సందేహాలు ఉన్నట్లయితే నన్ను వాట్సాప్ ద్వారా సంప్రదించవచ్చు. నా వాట్సాప్ నంబర్ 9492050200. ఇది ఈ ప్రక్రియ మొత్తం, అంటే ఒక దారంతో కనుక డైరెక్ట్గా చిరప దారంతో కనుక డైరెక్ట్గా మనం కనుక యజ్ఞోపేతం చేసుకోవాలంటే ఇది ఒక అరగంటలో ఒక ముడి తయారైపోతుంది. కనీసం ఇలా తయారు చేసినా సరే యజ్ఞోపేతం ఎవరిది వాళ్ళు సొంతంగా వేసుకోవాలి. ఈ కొలతలు అన్నీ మనవే అనమాట. మనం యజ్ఞోపేతం ఎలా వేయాలో తెలుసుకోకపోతే చూడండి, అయిపోయిన తర్వాత ఏం చేస్తామంటే ఈ దారాన్ని 2 మెలతలుగా ఇలా పెట్టేసుకుని దాన్ని అలా చుట్టేసి పక్కన పెట్టేసుకుంటాం. ఇది మనం ఎప్పుడు ధరించాలనుకున్నామో అప్పుడు బ్రహ్మముడు వేసుకోవాలన్నమాట. బ్రహ్మముడు వేసుకుని ధరించాలి. చూసారా, ఇది తాల్పులు పూర్తి అయిపోయిన యజ్ఞోపేతాలు ఇవన్నీ కూడా 4 చేసాం. అయిపోయిన తర్వాత ఇది యూఎస్బీని తీసేసి దీంట్లో పెట్టేసి కండిని తీసి బాక్స్లో పెట్టేసుకుని శుభ్రంగా బాక్స్ మూసేసి లోపల పెట్టేసుకోవచ్చు అన్నమాట. సర్వే జనా సుజనో భూత్వా సుఖినో భవంతు. స్వస్తి. అందరికీ నమస్కారం.